దేవరకొండ దంపతులు వస్తున్నారు. వివాహం చేసుకున్న అనంతరం ఇద్దరు కూడా అటు రష్మిక కావచ్చు, విజయ్ దేవరకొండ సొంతూరుకి వస్తూ ఉన్నారు. సొంతూరులో ఫామ్ హౌస్ లో సత్యనారాయణ వ్రతంలో వీరిరువురు కూడా పాల్గొనబోతున్నారు. మొత్తంగా అటు రష్మిక అలాగే విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ రిసెప్షన్ నేపథ్యంలో అటు సొంతూరులో మొత్తంగా ఏర్పాట్లు భారీ ఎత్తున చేస్తూ ఉన్నారు. ఫామ్ హౌస్ తో పాటు ఇంటికి ప్రత్యేక అలంకరణ కూడా చేశారు. మనం చూడొచ్చు ఆ ఏర్పాట్లకు సంబంధించిన దృశ్యాలన్నీ కూడా మనం గమనించవచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద. విజయ్ది నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం తుమ్మనపేట అంటే సొంతూరులో వారు రిసెప్షన్ చేసుకోబోతున్నారు. మొత్తంగా అటు విజయ్ దేవరకొండ అలాగే రష్మిక వస్తున్న నేపథ్యంలో భారీగా కూడా ఏర్పాట్లు చేశారు. ఫామ్ హౌస్ లో మొదట వారు సత్యనారాయణ వ్రతంలో పాల్గొంటారు. అనంతరం కూడా రిసెప్షన్ ఉండబోతుంది. మొత్తంగా విజయ్ది నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం తుమ్మనపేట కాబట్టి అక్కడ భారీగా కూడా ఏర్పాట్లు చేశారు. మొత్తంగా రష్మిక మందన్న అలాగే విజయ్ దేవరకొండ ఇటీవలే వివాహం చేసుకున్నారు. మొన్న ఫిబ్రవరి 26న కూడా వీరిద్దరు కూడా గ్రాండ్గా వివాహం చేసుకున్నారు. రాజస్థాన్లోని ఉదయపూర్లో వివాహం చేసుకున్నారు విరోష్ దంపతులు. అయితే పెళ్లి తర్వాత మార్చి 4, 2026న హైదరాబాద్లోని గ్రాండ్ రిసెప్షన్ కూడా జరగబోతున్న నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు. ఒకసారి అసలు విజయ్ దేవరకొండ అలాగే రష్మికకు సంబంధించిన ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో విజువల్స్ చూద్దాం. ఫామ్ హౌస్ లో సత్యనారాయణ వ్రతంలో పాల్గొనబోతున్నారు విజయ్ దేవరకొండ అలాగే రష్మిక మందన. వారికి సంబంధించి సొంతూరులో అన్ని ఏర్పాట్లు ఫామ్ హౌస్ తో పాటు ఇంటిని కూడా ప్రత్యేక అలంకరణతో అలంకరించారు. స్థానికంగా కూడా అందరూ సంతోషంతో వారందరూ కూడా డాన్సులు చేసిన దృశ్యాలు కూడా అందరినీ ఆకట్టుకునే ఉంటున్నాయి. మొత్తంగా విజయ్ దేవరకొండ రష్మికకు సంబంధించి రిసెప్షన్ ఏర్పాట్లకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. చేపట్లో టాలీవుడ్ నటులు రష్మిక మందన, విజయ్ దేవరకొండ తమ సొంత గ్రామమైనటువంటి తుమ్మనపేట విలేజ్కు చేరుకొనున్నారు. బల్మూర్లో మండలానికి సంబంధించి తుమ్మనపేట గ్రామంలో అంగరంగ వైభవంగా ఈ వేడుకలకు సర్వం సిద్ధం చేస్తున్నారు. టాలీవుడ్ నటులు మొట్టమొదటిసారి ఉమ్మడి జిల్లాలకు రానుండడంతో అభిమానుల సందడి పెద్ద ఎత్తున ఉండబోతుంది. ఇప్పటికే చాలా రిస్ట్రిక్షన్స్ ఏర్పాటు చేశారు. పాసులున్న వారికి మాత్రమే లోపలికి అనుమతించే విధంగా కూడా పూర్తి ఏర్పాటు చేశారు. ఒకవైపు మొత్తంగా విజువల్స్ను చూస్తే కనుక మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడికి వచ్చే వీఐపీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఇక్కడికి వచ్చే వీఐపీలకు ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని దగ్గర నుండి చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పటికే పుర ప్రముఖులకు, అదేవిధంగా రాజకీయ నాయకులకు, అదేవిధంగా జిల్లా ఎస్పీలతో పాటు కలెక్టర్లకు కూడా ఆహ్వానం అందిస్తున్నారు. విజయ్ దేవరకొండ రాకతో ఒకసారిగా ఈ వాతావరణం అంతా కూడా పండగ వాతావరణంగా మారిపోయింది. మనకు చూపిస్తున్నట్లు బౌన్సర్లతో పాటు మొత్తంగా ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పోలీసులు బందోబస్తు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మనం విజువల్స్ లో చూస్తున్నట్టు సత్యనారాయణ స్వామి వ్రతానికి వారు హాజరు కానున్నారు. ఈ వేదిక పైన ఇద్దరు నవ వధూవరులు పాల్గొన్న తర్వాత ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొనబోతున్నారు. కాబట్టి ఇక్కడ ఏర్పాట్లను పూర్తి స్థాయిలో మనం చూడవచ్చు. క్లియర్ కట్ గా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మొత్తంగా టాలీవుడ్ లో దేశవ్యాప్తంగా ఎటు చూసినా రష్మిక మందన అదేవిధంగా విజయ్ దేవరకొండ పెళ్లిలకు సంబంధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా ఈ వాతావరణం పండగ వాతావరణంగా నెలకొంది. మొత్తంగా అందరూ హ్యాపీ మూమెంట్ లో ఉన్నారు. ఎటు చూసినా కూడా సొంత ఊరును మర్చిపోకుండా, సొంత ఊరిలో చేస్తే తమకు మంచి జరుగుతుంది, తమ పెద్దల ఆశీర్వాదాలు ఉంటాయనే క్రమంలో కూడా వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నప్పటికీ ఉన్న ఊరును మర్చిపోకుండా ఈరోజు వాళ్ళు ఇక్కడికి రావడం, పూర్తిగా ఈ ప్రాంతాన్ని మనం చూడొచ్చు. బౌన్సర్లంతా కూడా చాలా క్లియర్ గా సెక్యూరిటీ పర్పస్ ఎక్కడ కూడా పాసులను క్లియర్ గా చెక్ చేస్తూ లోపలికి పంపిస్తున్నారు. దీనికి పుర ప్రముఖులు హాజరు కాబోతారు కాబట్టి
వచ్చే విఐపీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో ఇక్కడికి రానున్నారు. దాంతోపాటు ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతంతో పాటు రిసెప్షన్ వేడుకల్లో పాల్గొనబోతుండటంతో సర్వత్రా సందడి వాతావరణం నెలకొంది. కనుల పండుగగా ఈ గ్రామ పరిసర ప్రాంతానంతా కూడా మార్చారు. తమ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి ఒక హీరో స్థాయిలో తను ఊర్లో ఈ విధమైనటువంటి రిసెప్షన్ చేసుకోవడం తమకెంతో ఆనందం అంటూ కూడా గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర శంకర్, బిగ్ టీవీ, తుమ్మనపేట నుండి. మరికొద్ది సేపట్లో టాలీవుడ్ నటులు రష్మిక మందన, విజయ్ దేవరకొండ ఇక్కడికి రానున్నారు. సత్యనారాయణ స్వామి రథంతో పాటు రిసెప్షన్ వేడుకలు జరగనున్నాయి. ఇప్పటికే వివిఐపీలకు మొత్తం కూడా ఏర్పాట్లు చేశారు. చూస్తున్నాం క్లియర్గా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. మొత్తంగా వచ్చేవారికి విందు అన్ని రకాలుగా ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో దగ్గర నుండి చూస్తున్నారు. ఎందుకంటే వివిఐపీలు వస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం వివిఐపీలకు సంబంధించినటువంటి అంశం. ఇక్కడికే వస్తారు వివిఐపీలంతా కూడా ఇక్కడే భోంచేస్తారు. వారికి సంబంధించి ఏర్పాట్లతో పాటు టేబుల్స్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా రాజస్థాన్లో పెళ్లి తర్వాత తమ సొంత గ్రామమైనటువంటి తుమ్మనపేటకు రాబోతుండడంతో ఒక్కసారిగా ఈ ప్రాంతం అంతా సందడి వాతావరణంగా నెలకొంది. మొత్తంగా దీంతో ఒక్కసారిగా ఈ ప్రాంతం మొత్తం కూడా అంటే వివిఐపీలు వస్తారు కాబట్టి చాలా రెస్ట్రిక్షన్తో కూడుకున్నటువంటి పరిస్థితులు చేశారు. మొత్తం పాత్రలుంటే లోపలికి అనుమతిస్తున్నారు. ఇక మేజర్గా ఇదంతా కూడా అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. సూపర్గా వంటకాలతో పాటు వచ్చేవారికి విందును ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. మరి కొద్దిసేపట్లో తమ అభిమాన నటీనటులు కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ విజయ్ దేవరకొండ, రష్మికలకు సంబంధించి వివాహ రిసెప్షన్లకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర శంకర్, బిగ్ టీవీ, తుమ్మన్. విరోజ్ దంపతులు వస్తున్న నేపథ్యంలో సొంతూరులో అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అక్కడ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మొదట ఫామ్ హౌస్ లో సత్యనారాయణ వ్రతంలో పాల్గొంటారు. దానికి సంబంధించి అటు ఫామ్ హౌస్ తో పాటు ఇంటిని కూడా ప్రత్యేక అలంకరణతోటి అలంకరించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొత్తంగా విరోజ్ దంపతులు సొంతూరుకు వస్తున్న నేపథ్యంలో వారందరూ సొంతూరులో సత్యనారాయణ వ్రతంతో పాటు రిసెప్షన్ కూడా చేసుకుంటారు కాబట్టి అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎంతో ఆనందోత్సాహాలతో మునిగి తేలుతున్న పరిస్థితి అక్కడ చోటు చేసుకుందనే చెప్పాలి. అరే